గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మొత్తం అన్ని కూడా శాసనసభ్యులందరూ కూడా అధ్యక్షుల వారితో పాటు గౌరవ మంత్రివర్యులతో పాటు టూరిజం మంత్రి గారు అలాగే సివిల్ సప్లైస్ మంత్రి గారుతో సైతం వెళ్ళి అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించి మరి డిపార్ట్మెంట్ని కూడా కనుక్కోవడం జరిగింది. ప్రధానంగా ఫస్ట్ ఫేజ్లో 92 కోట్లు ఏదైతే ఎక్స్క్యూవేషన్కి పాత స్ట్రక్చర్స్ డిస్మాండిల్ చేయడానికి, అలాగే 72 కోట్లు కన్స్ట్రక్షన్కి ఏదైతే ఇనీషియల్గా ఏదైతే జీవోలు వచ్చినాయో దాంతోపాటు అవి 450 సుమారు 450 కోట్లు ఖర్చు పెట్టి ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా అన్నీ కూడా పరిశీలించడం జరిగింది, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. దాని మీద మేము ఒక తీర్మానం కూడా జనసేన పార్టీ లెజిస్లేటివ్ పార్టీ తీర్మానం కూడా చేయడం జరిగింది. అని గౌరవ ముఖ్యమంత్రుల వారి దగ్గరికి అలాగే అసెంబ్లీలో కూడా ప్రవేశపెడతాం. అతి త్వరలో మరి ఆ ప్రెమిసెస్ ఏదైతే ఉందో, ఎందుకంటే సుమారు 450 నుంచి 500 కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించి అక్కడ కట్టిన టూరిజం నుంచి కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయో వాటి ద్వారా తిరిగి ఈ రాష్ట్రానికి ఆదాయం రావాలనే ఉద్దేశంతో మేము ఒక తీర్మానం చేయడం జరిగింది. వాటిని కూడా అతి త్వరలో ఈ సంవత్సరం లోపే మరి వాటిని ఉపయోగంలోకి తీసుకొచ్చి తద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. ఇది మేము మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడ మంత్రివర్యులు కూడా ఉన్నారు మాతో పాటే, ఎంత త్వరగా స్టార్ట్ చేయాలనేది మా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడే ఫస్ట్ సెషను సేనాని మొత్తం 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 10 నుంచి 15 మంది నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ, అంటే రకరకాల కాంబినేషన్స్. అందులో మీకు చెప్పినట్టే వాళ్ళంతా కూడా ఫస్ట్ సెషన్ ఆల్రెడీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. అయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.